హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యారెక్టర్స్ వాల్యూ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్. ఇంతకుముందు వీడియోలో నేను ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు కూడా అదే, కానీ ఇందులో హెర్మిటియన్ మ్యాట్రిక్స్కి మనం ఫైండ్ చేస్తున్నాం. A ఈక్వల్స్ టు 2 3 + 4i 3 - 4i 2. ఇది అనేది 2 × 2 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్కి మనం ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే మనకి ఐగన్ వాల్యూకి ఫార్ములా ఏంటి? A - λI కదా. సో A అంటే ఏంటి? 2 3 + 4i 3 - 4i 2 మైనస్ లాంబ్డా I అంటే I ఎప్పుడైనా కానీ ఏ మ్యాట్రిక్స్ బట్టి తీసుకోవాలి కదా. ఏ మ్యాట్రిక్స్ ఏముంది? 2 × 2 కదా. సో ఇక్కడ కూడా 2 × 2 తీసుకుంటాం. 1 0 0 1. ఇప్పుడు 2 - లాంబ్డా 3 + 4i -0 కాబట్టి 3 + 4i 3 - 4i -0 కాబట్టి 3 - 4i 2 - లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A - లాంబ్డా I ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ చేద్దాం. డెట్ ఆఫ్ A - లాంబ్డా I, ఇది ఇప్పుడు A - లాంబ్డా I అంటే ఇది కదా. దీనికి డెట్ ఫైండ్ చేయాలి కాబట్టి డెట్ ఆఫ్ 2 - లాంబ్డా 3 + 4i 3 - 4i 2 - లాంబ్డా ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ ఏంటి? డెట్ ఎలా ఫైండ్ చేస్తే AD - BC కదా. సో AD మైనస్ అంటే 2 - లాంబ్డా హోల్ స్క్వేర్ -3 + 4i × 3 - 4i ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇదేమవుతుంది? 2 స్క్వేర్ 4 + లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా -3 స్క్వేర్ -4 స్క్వేర్ i స్క్వేర్ A - B A + B A స్క్వేర్ - B స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా +4 -3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఏమవుతుంది? 4 స్క్వేర్ అంటే 16 i స్క్వేర్ అంటే -1 అంటే -16 మైనస్ ఇక్కడ ఏంటి? నార్మల్గా దీనికి -16 వచ్చింది. -16 మైనస్ అంటే +16 +16 ఇంటూ -16 అంటే -16 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా +4 -9 -16 అండ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? -21 కాబట్టి -21 ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా స్క్వేర్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే లాంబ్డా స్క్వేర్ -7 లాంబ్డా +3 లాంబ్డా -21 ఈక్వల్స్ టు 0. 7 3 is 21 అండ్ మైనస్ సింబల్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి హై వాల్యూకి మనం మైనస్ పెట్టుకుంటాం. లాంబ్డా ఆఫ్ లాంబ్డా -7 + 3 × లాంబ్డా -7 ఈక్వల్స్ టు 0 అంటే లాంబ్డా -7 ఒకటి లాంబ్డా +3 ఒకటి అంటే లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? 7 - 3. ఇప్పుడు ఇదేంటి? ఇవి ఐగన్ వాల్యూస్. ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ఒక్కొక్క ఐగన్ వాల్యూని తీసుకొని ఐగన్ వెక్టార్ ఫైండ్ చేస్తాం. సో ఐగన్ వెక్టార్ ఫర్ లాంబ్డా ఈక్వల్స్ టు 7కి A - లాంబ్డా ఐలో లాంబ్డా దగ్గర ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో A - లాంబ్డా I 7 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది? -5 3 + 4i 3 - 4i -5 వచ్చింది. ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్ ఏంటి? A - లాంబ్డా I × x ఈక్వల్స్ టు 0 కదా. A - లాంబ్డా I వాల్యూ ఏంటి? ఇది కదా. -5 3 + 4y 3 - 4i -5 x అంటే ఇక్కడ ఎన్ని? 2 × 2 కదా. సో మనకి ఏంటి? 2 అన్నోన్ వేరియబుల్స్ ఉంటాయి. అదేంటి? xy ఈక్వల్స్ టు 0 0 0. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక రోని మనం రెడ్యూస్ చేయడం ఎక్లాన్ ఫామ్ యూజ్ చేస్తూ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే మనం ఇప్పుడు ర్యాంక్ ఫైండ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఈ ఎలిమెంట్ 0 చేయడానికి ట్రై చేస్తున్నా. సో దీని ఎలిమెంట్ 0 చేయాలంటే R2 → 5 × R2 ప్లస్ R1 × 3 - 4i. సో ఇలా చేస్తే చూడండి 5 × R2 వాల్యూ ఏంటి? 3 - 4i ప్లస్ 3 - 4i R1 వాల్యూ ఏంటి? -5 కదా. -5. సో ఇక్కడ 5 3 is 15 -20i 5 3 is 15 5 4 is 20i. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -15 నెక్స్ట్ మైనస్ ప్లస్ 20i. ఇప్పుడు +15 -15 -20 +20 క్యాన్సిల్ అయితే 0. సో ఇక్కడ మనకి 0 వాల్యూ రాయడానికి ఇది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. -5 3 + 4y ఓన్లీ R2 చేంజ్ కాబట్టి R2 మాత్రమే. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ కూడా 0 వస్తుంది.
సో 0 రాసుకున్నాం. ఇప్పుడు వై ఎప్పుడైనా కానీ ఈ మనం ఈక్వేషన్ ఉంటే ఈక్వల్స్ టు ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఇంటూ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ కూడా రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ 0 0 ఉంది, ఎలాంటి చేంజెస్ ఉండవు కాబట్టి డైరెక్ట్ 0 0 రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని అయితే రెడ్యూస్ చేయలేము కాబట్టి ఇప్పుడు ర్యాంక్ ఏమవుతుంది, 1 అవుతుంది, విచ్ ఇస్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు 1 వచ్చింది. సో ఒక్క ఆర్బిటల్ కాన్స్టెంట్ తీసుకోవచ్చు, అది x ఈక్వల్స్ టు k తీసుకోవచ్చు, లేకపోతే y ఈక్వల్స్ టు k అనేది తీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఈక్వేషన్ ఏమవుతుంది, -5x + 3 + 4y y ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ ఇందులో నేను x ఈక్వల్స్ టు k అనుకుంటున్నా. x ఈక్వల్స్ టు k అనుకుంటే ఇప్పుడు -5k + 3 + 4i y ఈక్వల్స్ టు 0. అంటే y వాల్యూ ఇప్పుడు మనం ఫైన్ వస్తుంది ఏంటి, y ఈక్వల్స్ టు 5k / 3 + 4i y వాల్యూ. సో ఏ వెక్టర్ x ఏమో మనం k అనుకున్నాం, y వాల్యూ మనకి ఏమొచ్చింది 5k / 3 + 4i. సో k కామన్ తీస్తే 1/1, ఇది 5/3 + 4i. ఇప్పుడు ఐగన్ వెక్టర్ ఏంటి 7కి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐగన్ వెక్టర్కి -3కి చేద్దాం. -3కి సేమ్ a - λa x ఈక్వల్స్ టు 0. మనం ఇక్కడ లాండా దగ్గర -3 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వచ్చింది, 3 + 4i 3 - 4i 5 వచ్చింది, xy ఈక్వల్స్ టు 0 0. మళ్ళీ ఏం చేయాలి, ర్యాంక్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ R2 టర్మ్స్ 0 చేయడానికి ట్రై చేస్తున్నాం. సో R2 → 5 ఇంటూ R2 -3 - 4i ఇంటూ R1 చేస్తే మనకి 2 వాల్యూస్, ఎందుకంటే ఇక్కడ చూడండి సేమ్ ఉంటాయి, స్మాల్ మైనస్ ప్లస్ మాత్రమే చేంజెస్ కాబట్టి ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0 అవుతుంది. సో 0 రాసాం, xy ఈక్వల్స్ టు 0 0. సో ఇక్కడ 0 ఎలా వచ్చింది చూడండి, 25 5 5 25 -3 - 4i ఇంటూ 3 + 4i కాబట్టి 25 - 9 + 16 25 - 25 0 వచ్చింది. సో అక్కడ 0 అయింది. అయినాక ఇప్పుడు చూడండి ర్యాంక్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ రో మొత్తం 0 అయిందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏంటి, ఒకటే ఉంది కదా 1, అంటే విచ్ ఇస్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2. సో 2 - 1 1, అంటే 1 ఆర్బిటల్ కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది, 5 × x + 3 + 4y 3 + 4i × y ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు k అని నేను అనుకుంటున్నాను, ఒక ఆర్బిటల్ కాన్స్టెంట్ తీసుకోవచ్చు కదా, కాబట్టి x ఈక్వల్స్ టు k అనేది నేను తీసుకుంటున్నాను. సో 5k + 3 + 4i y ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు వాల్యూ ఏమొచ్చింది, -5k / 3 + 4i. సో ఐగన్ వెక్టర్ ఈక్వల్స్ టు xy. x వాల్యూ ఏంటి, మనం k అనుకున్నాం కాబట్టి k, y వాల్యూ -5k / 3 + 4i. సో k కాన్స్టెంట్ తీస్తే 1/1 -5/3 + 4i, ఇది ఆన్సర్. 2 ఐగన్ వాల్యూస్కి ఐగన్ వెక్టర్స్ ఫైండ్ చేయాలి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.